నమస్తే. అదానీ మీద అమెరికా దర్యాప్తు సంస్థ కేసు పెట్టడం, అదేవిధంగా అరెస్టు వారెంట్ కూడా జారీ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది భారతదేశంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో. అయితే అదానీ విషయానికి వస్తే ఆయన అనేక సార్లు ప్రాణాలతో ఒక్కసారిగా ముప్పు నుంచి బయటపడ్డారు. అయితే అనూహ్యంగా గన్ షాట్ నుంచి కూడా బయటపడ్డారు అదానీ. అదేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ముంబై దాడులు ఎవరికి కూడా మర్చిపోలేనటువంటి ఘటన అది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒక్కసారిగా తాజ్ హోటల్ మీద దాడులు చేయడం జరిగింది. దాదాపుగా చాలామంది ప్రాణాలకు పోగొట్టుకున్నారు. అయితే అదానీ మాత్రం అందులో నుంచి అనూహ్యంగా బయటకు పడ్డారు. ఆయన ఒకసారి ఈ వారి పార్ట్నర్తో కలిసి అక్కడికి లంచ్కి వెళ్ళారు. లంచ్ చేసిన తర్వాత బయట బిల్ పే చేసి బయటకు వచ్చేటువంటి క్రమంలో మరికొంతమంది గెస్టులు అక్కడికి వచ్చి కాఫీ తాగుదాం లోపలికి రండి అంటే మళ్ళీ తిరిగి ఆయన రెస్టారెంట్కి వెళ్ళారు. అలా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ఆయన చనిపోయేటువంటి పరిస్థితి ఉందని నేరుగా స్వయంగా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎన్ఎస్జీ కమాండోస్ ఆయన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సేఫ్గా మరుసటి రోజు. అదేవిధంగా ఒకసారి ఆయన వైఫ్ను కూడా టార్గెట్ చేస్తూ కిడ్నాపర్లు ఈయన వైఫ్ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారనేది అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజున ఆయన్ని విడిచిపెట్టారు. అదేవిధంగా ఒక విమాన ప్రమాదంలో కూడా ఆయన చిక్కుకున్నారు. అనూహ్యంగా ప్రాణాలతో అందులో నుంచి బయటపడ్డారు. అయితే అదానీ విషయానికి వస్తే ఆయన మొదటి నుంచి కూడా పాఠశాల విద్య పూర్తి కాకముందే చదువును ఆపేశారు. ఆ తర్వాత గుజరాత్లో పుట్టినటువంటి ఈయన ఆ తర్వాత అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. ముంబైలో ఒక వజ్రాల వ్యాపారి దగ్గర పనిచేస్తారు. ఆ తర్వాత కంపెనీస్ని పెట్టి ఇలా ఒక సామ్రాజ్యానికి స్థాపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదానీ సంక్షోభంలో నుంచి ఎలా బయటపడతారు, ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారో చూడాల్సినటువంటి పరిస్థితి.